నీవు మొత్తం పడిపోయావు, ప్రార్థన చేత కావట్లేదు, నీకు ప్రార్థన చేత కావట్లేదు, నువ్వు బైబిల్ చదివితే నీకు ఏం అర్థం కావట్లేదు, చదవలేకపోతున్నావు బైబిల్, దేవుని సన్నిధికి వెళదామంటే నీలోనే ఏదో ఆటంకం, వెళ్ళలేకపోతున్నావు. అవునా? అంతే కదా నీ అనుభవం? నన్ను దేవుడు విడిచిపెట్టాడేమో, నేను రక్షణ పోగొట్టుకున్నానేమో, అసలు దేవునికి నేను అక్కర్లేదేమో, నాకు ఇంకా ఏది దారి, నిరీక్షణ, ఎందుకు బ్రతకాలి అని మొత్తం కృంగిపోయినావు, విరిగి నలిగిపోయినావు. చూడు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా కృంగి ఉన్నావు? నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. దేవుని బిడ్డని ఎవరైనా సరే, చాలామంది వాళ్ళ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారని ప్రభువు నాకు చూపించారు. దైవ సన్నిధికి నేను దూరమైనప్పుడు ఆనందపడాల్సిందే ఉంది. ఇంకా అనొచ్చు. ఖచ్చితంగా చెబుతున్నాను, సైతాన్ గాడు వణుకుతున్నాడు ఈ మాట నేను చెప్పబోతుంటే. ఒకప్పుడు చాలామందిని నడిపించాను, ఇప్పుడు నేనే రాలేకపోతున్నానన్న పరిస్థితిలో కూడా నువ్వు ఆనందించాల్సిన కారణం ఏమిటంటే, ఇప్పటికీ కూడా నీ హృదయములో దేవుని పట్ల ఆశ ఉన్నది, జీవము గల దేవుని పట్ల తృష్ణ ఉన్నది. నీ కాళ్ళు మందిరానికి రాలేకపోతున్నాయేమో, కానీ నీ హృదయం దేవుని మీదకి మళ్ళుకోకుండా ఎవడు ఆపలేకపోతున్నాడు. నువ్వు కూర్చున్నా, లేచినా, పనులు చేసుకుంటున్నా, నువ్వు దేవుణ్ణి తలుచుకుంటున్నావా లేదా? చెప్తున్నా, దేవుణ్ణి తలుచుకోవట్లే. నువ్వు భోజనం చేసేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, మేబీ వాషింగ్ మెషిన్ అయి ఉండొచ్చు, లేకపోతే బండకేసి బాధడం కావచ్చు, ఇది కాలకృత్యాల సమయంలో అనుక్షణం నువ్వు బాధపడుతున్నావు. నా దేవుడు నాతో మాట్లాడలేదు, నా దేవుని ముఖ దర్శనం నాకు కాలేదు, ఒక దర్శనం నాకు దొరకలేదు, నా దేవుడు కనబడితే బాగుండు, నా దేవుడు మాట్లాడితే బాగుండు అని దాహం వేసినప్పుడు, నీళ్లు దొరికితే బాగుండు అని ఎలాంటి తహతహలాడే అనుభవం ఉంటుందో, బాగా దాహం వేసినప్పుడు నీళ్ళ కొరకు ఎంత తహతహలాడతామో, సృష్టికర్త అయిన దేవుడు వచ్చి నన్ను దర్శించాలని ఆ తహతహలాడే అనుభవం ఉందిగా నీలో, అందుకు సంతోషించాలి. నిజంగా నువ్వు భ్రష్టుడివైతే, నిజంగా నువ్వు భ్రష్టురాలి